ఆనంద భైరవుడు ఋషి అయినంత మాత్రం చేత ఆ మంత్రాన్ని మనం బాయ్కాట్ చేయాలి, దాన్ని మనం తీసుకోకూడదు, ఇలాంటి మాటలేం చెప్పకూడదు. మన గతంలో ఒకసారి చెప్పుకున్నాం చూడండి, మంచి మాట కానీ మంచి పుస్తకం కానీ అది ఎక్కడ దొరికినా సరే దాన్ని నువ్వు గ్రహించవలసింది అని చెప్తోంది నీతి శాస్త్రం. కాబట్టి ఈ విద్య అంతా కూడా నాభి విద్య, ఇందులో మొత్తం 40 మంత్రాలు ఉంటాయి అన్నాం, అన్నీ కూడా మహాషోడశ మంత్రాలే. అయితే ఇందులో 28 అక్షరాలే ఉంటాయా? మళ్ళీ అనుమానం. ఉండవు, 28 అక్షరాలు ఉండవు, అంతకన్నా ఎక్కువ ఉంటాయి. ఎందుకని అంటే అసలు ఈ విద్య చాలా కొత్తగా ఉంటుంది. ఏమిటి అంటే ఆది విద్య కాది విద్య 2 మంత్రాలు కలిపేసి ఉంటుంది ఇక్కడ విద్య. అది ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం. ఆది విద్యా మంత్రాలు కాది విద్యా మంత్రాలు 2 మంత్రాలు కూడా కలిపేసి చెప్పడం జరుగుతుంది. అంటే కాది అనులోమం, కాది విలోమం, హాది అనులోమం, హాది విలోమం, కాది హాది కలిపి, అలాగే హుల్లేక ద్వయం, ఇట్లా రకరకాలుగా ఉంటాయి ఈ మంత్రాలని. మొత్తం 40 మంత్రాలు. ఉదాహరణకి మీకు కాది అనులోమంలో ఒక్క మంత్రాన్ని చదివి వినిపిస్తాను చూడండి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం ఐం కయేయేల కయేయేల హ్రీం క్లీం క్లీం హసకహల హసకహల హ్రీం సౌ సౌ సకల సకల హ్రీం శ్రీం శ్రీం సౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం ఓం. ఇది కాది అనులోమంలో మంత్రం. 40 మంత్రాలు ఇలాగే ఉంటాయి. కాది అనులోమం, ఒకసారి హాది అనులోమం, హాది విలోమం, కాది విలోమం, అటు ఇటు ఇటు ఇటు. నిజంగా చెప్పాలంటే షోడశి మహామంత్రాన్ని ఆడుకున్నాడు ఇందులో. మనం షోడశి మహామంత్రాన్ని జపం చేస్తున్నామంటే చాలా గొప్పవాళ్ళమని మనం అనుకుంటున్నాం. ఇక్కడ షోడశి మహామంత్రాన్ని ఆడుకున్నాడు ఆ మంత్రంతో. అసలు అంత గొప్పగా ఉంటుంది ఆ విద్య. ప్రతి మానవుడు కూడా, శ్రీ విద్యాపరుడు అందరూ కూడా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా నాభి విద్యను పారాయణ చేయండి. అయితే వెంటనే అనుమానం వస్తే నాభి విద్య మాకు ఎక్కడ దొరుకుతుందండి అని. ఏమి లేదు, నేను రాశాను. దీనికి పుస్తకం పేరు ఏమంటే శ్రీ విద్యా షోడశి మహామంత్రాలు, శ్రీ విద్యా షోడశి మహామంత్రాలు అని హెడ్డింగ్ పెట్టి దాన్ని నాభి విద్య అని రాశాను. ఇదిగో చూడండి, శ్రీ విద్యా షోడశి మహామంత్రాలు. కాబట్టి ఈ పుస్తకం దొరుకుతుంది మీకు. ఆ పుస్తకాన్ని మీరు తెచ్చుకోండి. దాన్ని మీరు పూజా గృహంలో అమ్మవారి పక్కన పెట్టి పూజ చేయండి. ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు చదవండి.